ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ టెస్ట్ శుక్రవారం ప్రారంభమవుతోంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ పెర్త్ వేదికగా జరుగుతుంది. పెర్త్ లో ఆస్ట్రేలియా గత 30 సంవత్సరాలకు పైగా ఓటమే లేదు. అలాంటి పిచ్ పై రీసెంట్ గా న్యూజిలాండ్ లో హోమ్ గ్రౌండ్స్ లోనే వైట్ వాష్ అయిన టీమిండియా లో కాన్ఫిడెన్స్ తో సిరీస్ మొదలు పెట్టబోతుంది. దీనికి తోడు గాయాలు. మొత్తంగా మొదటి టెస్ట్ లో టీమిండియా ఫైనల్ 11 కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ తో పాటు రోహిత్ శర్మ ఉంటాడు. కానీ ఫస్ట్ టెస్ట్ కి రోహిత్ శర్మ అందుబాటులో ఉండట్లేదు. రీసెంట్ గా రెండో బిడ్డకి తండ్రి అయిన రోహిత్ శర్మ ఇండియాలోనే ఉండిపోవడం వల్ల సెకండ్ టెస్ట్ నుంచి అందుబాటులో ఉంటాడు. దీంతో జైస్వాల్ కి జోడీగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ డొమెస్టిక్ లెవెల్లో భారీగా పరుగులు సాధించిన అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. సెకండ్ ఆప్షన్ కేఎల్ రాహుల్ టెస్ట్ లో ఇంతకు ముందు కూడా ఓపెనింగ్ గా చేశాడు. పైగా తనకి ఆస్ట్రేలియా పిచ్లపై అనుభవం ఉంది. అభిమన్యు ఈశ్వరన్ కి పెర్త్ వేదికగా వచ్చే ఎక్స్ట్రా ఫేస్ బౌన్స్ ని ఆడడం చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దీంతో జైస్వాల్ కి తోడుగా కేఎల్ రాహుల్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెంబర్ 3 గా గాయం కారణంగా ఫస్ట్ టెస్ట్ వైదొలిగిన శుభ్మన్ గిల్ ప్లేస్ లో దేవదూత్ పడికల్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దేవదూత్ పడికల్ ఆస్ట్రేలియా ఏతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 2 మ్యాచ్ల్లో 276 బాల్స్ ఫేస్ చేసి 124 పరుగులు చేశాడు. ఈ 4 ఇన్నింగ్స్ లో 5వ ప్లేస్ లో బ్యాటింగ్ దిగాడు. ఈ ఫేస్ బౌలింగ్ పిచ్ లో తన హైట్ తనకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. దీంతో తన నెంబర్ 3 గా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా నెంబర్ 4, నెంబర్ 5 ప్లేసెస్ లో ఫిక్స్డ్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఉంటారు. విరాట్ కోహ్లీ రీసెంట్ ఫామ్ చాలా పేలవంగా ఉన్న ఆస్ట్రేలియాలో తనకున్న అనుభవం ద్వారా ఈ సిరీస్ బాగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. ఇంకా నెంబర్ 6 ప్లేస్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సర్ఫరాజ్ ఖాన్, 2 ధ్రువ్ జురేల్. సర్ఫరాజ్ ఖాన్ న్యూజిలాండ్ సిరీస్ లో బెంగళూరు టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసిన మిగతా 5 ఇన్నింగ్స్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ధ్రువ్ జురేల్ మాత్రం రీసెంట్ ఫామ్ తనది చాలా కన్సిస్టెంట్ గా ఉంది. ఇండియా ఏ తరపున ఆస్ట్రేలియా ఏ మ్యాచ్ లో కూడా 2 ఇన్నింగ్స్ లోనూ 80, 68 పరుగులు సాధించి బాగా ఆకట్టుకున్నాడు. దీంతో నెంబర్ 6 ప్లేస్ లో ధ్రువ్ జురేల్ ఉండే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. నెంబర్ 7 ప్లేస్ లో రవీంద్ర జడేజా ఉంటాడు. స్పిన్నర్ గా బ్యాటింగ్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా స్థానం దాదాపు కన్ఫర్మ్. నెట్స్ లో బౌలింగ్ కంటే బ్యాటింగ్ పైన రవీంద్ర జడేజా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు. నెంబర్ 8 గా తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్స్ లో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఎక్కువగా నితీష్ తోనే గడుపుతున్నాడు. తన బౌలింగ్ ని మెరుగులు దిద్దే పనిలో మోర్నీ మోర్కెల్ బిజీగా ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి ఆల్టర్నేట్ గా నితీష్ కుమార్ 5-6 ఓవర్స్ స్పెల్ కంటిన్యూగా వేస్తే మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ తిరిగి ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు. నితీష్ కుమార్ ని తీసుకుంటే బ్యాటింగ్ లో కూడా డెప్త్ పెరుగుతుంది. దీంతో నెంబర్ 8 గా నితీష్ కుమార్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా నెంబర్ 9 ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ లేదా ఆకాశ్ దీప్ ఉంటారు. ఆస్ట్రేలియన్ టాప్ ఆర్డర్ లో 3 లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఉస్మాన్ ఖ్వాజా, ట్రావిస్ హెడ్, ఎలెక్స్ క్యారీ 3 లెఫ్ట్ హ్యాండర్స్ అవడం వల్ల రవిచంద్రన్ అశ్విన్ లేదా వాషింగ్టన్ సుందర్ లో ఒకరికి అవకాశం ఉంది. అశ్విన్ ని గత కొద్ది కాలంగా విదేశాల్లో జరిగే టెస్టులకి అవకాశం తక్కువగా వస్తుంది. రీసెంట్ ఫామ్ బట్టి వాషింగ్టన్ సుందర్ కి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెంబర్ 10 ప్లేస్ లో ఫస్ట్ టెస్ట్ కి కెప్టెన్ అయిన బుమ్రా ఆడతాడు. ఇంకా నెంబర్ 11 ప్లేస్ లో మహమ్మద్ సిరాజ్ ఉంటాడు. ఇది నేను అనుకుంటున్న ఫైనల్ 11 కాంబినేషన్. ఇలా కాకుండా ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.